మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీరు అయితే వాళ్ళల్లో రౌడీ అని చెప్పారు, రౌడీజం చేశారని చెప్పారు అంతేనా? అందుకు గల కారణం ఏంటి? ఇంట్లో మా నాన్నగారు అక్కడ ఊళ్ళో పెద్ద మనిషి, అందరూ వచ్చే వాళ్ళందరూ కూడా పెద్ద మనిషిగా ఉన్నప్పుడు అందరూ వచ్చి కొంచెం చేతులు కట్టుకొని చెప్పేవాళ్ళు కదా. అట్లా మా నాన్న పెద్ద మనిషి కదా, నాకేంటి అంతేనా? అసలు ఎవరినైనా ఫస్ట్ ఏందిరా అని మాట్లాడేదాన్ని. ఒరే ఏంద్రా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళందరినీ బెదిరిస్తుందంట. ఓకే సరే, మీకు చిన్నప్పుడు అబ్బా నేను ఇది చెయ్యలేదే, మిస్ అయిపోయానని ఏమైనా ఫీల్ అయినవి ఉన్నాయా? దానికి తెలిసిన చిన్నప్పుడు అలా చేయాల్సింది కదా, చేయలేకపోయాను. ఇంకా బయట అవునా? ఓకే ఓకే సరే, సీక్రెట్ అంట దాచిపెట్టి. ఓకే ఓకే నేను 10th చదివేటప్పుడు మా అమ్మగారు ఆడుతున్నారు. ఓకే 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 చదవాలి. ఓకే లేదమ్మా, అంటే ఏం చదువుతున్నారు? 10th డిస్కంటిన్యూ చేశారా? ఓకే, అంటే మా అమ్మగారు ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల డిస్కంటిన్యూ చేశారు. మరి ఇప్పుడు కంటిన్యూ చేయకపోయారా? ఇంతమంది కోతుల్ని మెయింటైన్ చేస్తున్నారు, ఎందుకంటే ఇంకెక్కువ ఉన్నారు. అదే మరి అదే అలాంటిలోనే 300 మంది ఉన్నారు. అమ్మో 300 మంది ఉన్నారంట. మీది ఏంటండి? మన శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి. శ్రీ లక్ష్మీ బాలాజీ సేవా సమితి. మొత్తం 300-400 మంది ఉన్నారంట. అంటే అందరికి మీరేనా ఉంటా మేస్త్రి? అమ్మో 300-400 మంది కంట. సో ఆ పెద్దరాడిది అయితే ఇంకా బ్లడ్ లో అయితే కంటిన్యూ అవుతూనే ఉంది కదా. మీ టీమ్ స్పెషల్ ఏంటి? స్పెషల్ ప్రోగ్రామ్స్ అంటే మేము దేవాలయాల్లో హుండీలు ఉంటాయి కదా, ఆ హుండీ మొత్తం కౌంటింగ్ చేస్తాము. ప్లస్ మళ్ళీ మన 5 రాష్ట్రాల్లో ప్రజెంట్ గా సేవలు చేస్తున్నాము. 5 రాష్ట్రాల్లో అంటే 7 రోజులు. ఇప్పుడు తిరుపతి ఉంది, తిరుమల వెళ్తాం కదా, తిరుమల వెళ్తే తిరుమలలో 7 రోజులు సేవ ఉంటుంది. ప్రతి ఊర్లో కూడా అలానే ఉంటుంది. శ్రీశైలం, శ్రీకాళహస్తి, ఇట్లా షిరిడి గాని ఇట్లా అన్ని ఊర్లలో వెళ్తే టెంపుల్స్ లో 7 రోజుల సేవలు ఉంటాయి. ఆ 7 రోజుల సేవలు కూడా మా టీం నుంచి నా సేవా సమితి తరపున వీళ్ళందరినీ పంపిస్తూ ఉంటాను అనమాట. ఖమ్మంలో 4 years నుంచి భద్రాచలం రామయ్య తండ్రి కళ్యాణానికి కోటి తలంబ్రాలు చేతితో ఒలిచి పంపిస్తారు. అవును, అది ప్రోగ్రామ్ నేనే కలిసి ఇక్కడ ఖమ్మం నుంచి వెళ్తాం. ఖమ్మం 2 రాష్ట్రాల్లో అన్ని టెంపుల్స్ లో ఇస్తాం. సూపర్, అందరూ గ్రేట్ వర్క్ నిజంగా. శోభాయాత్ర ఖమ్మంలో ఇది 3 years నుంచి చేస్తున్నాం. పంట కూడా మనమే గింజలు నాటి, వరి కోసి గింజలు తీసుకొచ్చి ఒలిచి పంపిస్తుంటాం. చూసారండి, ఆడవాళ్ళు నచ్చుకుంటే ఏదైనా సాధించవచ్చు. నిజంగా సూపర్ అండి, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంత దైవకార్యం మర్చిపోయాం. లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో మనకు వరద విపత్తులు చాలా వచ్చాయి. అప్పుడు కూడా 13 రోజులు మేము వంట ఉండి మా సొంతంగా మేము తలా కొన్ని డబ్బులు వేసుకొని రోజుకి 50 kg బియ్యం రైస్ ఉండి అక్కడ వాళ్ళకి పాపం వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి అన్నము రామచంద్ర అన్న పరిస్థితుల్లో మేము వెళ్ళి వండి మళ్ళీ మేము ఎక్కడా కూడా హోటల్లో పార్సల్స్ తీసుకొచ్చి ఉండలేదు. మా సొంతంగా మేము ఉండి తయారు చేసి ఇచ్చి వచ్చాము. ఒక రోజు బట్టలన్నీ కలెక్షన్ చేసి ఇచ్చొచ్చాం. ఒక రోజు నిత్యావసర సరుకులు ప్లస్ మళ్ళీ అందరి దగ్గర బట్టలు కలెక్షన్ చేసి అవి కూడా ఆటోలో వేసుకొని వచ్చి అంటే నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్ కాదు. అంటే మీరు ఒక ఏముంది అని, కానీ నిజంగా అండి తలుచుకుంటే మన చిన్న సహాయమైన చాలు సరే, అవతల వాళ్ళకి అది ఒక పెద్ద అవసరంగా మారుతుంది. మనకి అది చిన్న సహాయమే కానీ అది వాళ్ళకి పెద్ద అవసరము. సో నలుగురు కూడా ఆదర్శంగా ఉండాలి. మీలాంటి గ్రూప్స్ ఇంకా మన ఖమ్మంలో ఇంకా 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 రావాలి. ధర్మాన్ని ముందుకు పంపించడానికి కోసం కూడా విజయవాడ దుర్గమ్మ తల్లికి ప్రతి ఆషాఢ మాసంలో సారె పోస్తాము. మనం ఇక్కడ తెలంగాణ నుంచి సారె తీసుకెళ్తే అక్కడ ఈవో గారు నిజంగా కూడా ఎదురొచ్చి మనల్ని సారికి ఆహ్వానిస్తారు. అంత ఘనంగా తీసుకెళ్తాము. వెరీ గుడ్. దగ్గర కింటన్నర పైన తీసుకెళ్తాం. 2 క్వింటాల్లో చెప్తుంటే నాకు కూడా జాయిన్ అవ్వాలనిపిస్తుంది. నిజంగా చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అన్ని సేవా కార్యక్రమాలే భగవంతునికి అంకితం అయిపోయాం. సూపర్. ఉంటే ఇంట్లో ఉంటాము, లేకపోతే గుళ్ళో ఉంటాము. ఏమైనా చెప్పారు. సో ఇలా నలుగురికి ఆదర్శంగా ఉండాలండి. మనం కూడా చిన్న చిన్న సహాయాలు చేసుకుంటూ దేవుడి సేవలు అయితే ఉన్నారు. నిజంగా గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్తే 100 సార్లు చెప్పినట్టు ముఠా మేస్త్రికి కరెక్ట్ సెట్ అయింది. ఓకే డన్. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లు. ఓకేనా? నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు.
ఓకేనా? అర్థమైందా? ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అర్థమైంది. అర్థమైందా? అమ్మ వీళ్ళ అర్థమై అర్థం కాక మేముంటే అర్థమైన మీరు అర్థం కాని మమ్మల్ని అర్థమైందా అని అడిగితే అర్థం కాని మేము అర్థమైన మీకు అర్థం కాలేదని మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నాకు మాత్రం ఏమీ అర్థం కాలేదండి. నాకైతే ఏం అర్థం కాలేదు, అది మాత్రం నిజం. నైస్ నైస్ డైలాగ్. బాగా ప్రాక్టీస్ చేశారనుకుంటా. నాకు అర్థమైంది, బాగా ప్రాక్టీస్.